మొత్తం ప్రపంచంలోనే 3 లోకాలు శాంతి నెలకొని ఉంది. దేవతలు తపస్సు చేస్తున్నారు అని భూమిపై తిరుగుబాటు ధర్మం వ్యాపిస్తుంది. కానీ రాజులు అహంకారంతో నిండిపోయారు. ప్రజలు ధైర్యాన్ని మర్చిపోయారు. ఇప్పుడు శివుడు కైలాసం నుంచి తన తపస్సును నిలిచివేసి భూమి అల్లర్లు అరాచకాలు చూస్తున్నాడు. ధర్మం నీరసంగా ఉంది. కానీ ఇప్పుడు మనం మౌనంగా ఉండే సమయం కాదు. శివుడు తపస్సును వదిలేసి భూమి అల్లర్లు గమనిస్తున్నాడు. శివుడు, బ్రహ్మ మరియు విష్ణు కలిసి మాట్లాడుతున్నారు. కొత్త యజ్ఞాన్ని స్తంభించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. భూమిపై నాశనం లేకుండా మార్పు రావాలంటే భూమి మీదకి ఒక శక్తివంతమైన శాపం అవసరం. కాబట్టి శివుడు ఒక అజ్ఞానపూర్వమైన శాపాన్ని మానవులకు ఇచ్చాడు. మిమ్మల్ని రక్షించేది మీ చేసే ధర్మమే. ధర్మాన్ని మార్చిన ప్రతి రాజ్యం పడిపోతుంది, ఆగిపోతుంది, ప్రపంచం మారిపోతుంది, రాజ్యాలు కలవరించిపోతాయి. తమేరాజు అనే అసురుడు మళ్ళీ భూమిపై అధికారం పెంచుకున్నాడు. ముఖ్యంగా తమేరాజు అనే అసురుడు శివుని శాపాన్ని ఉపయోగించి ప్రజల మనసులను మాయ చేస్తున్నాడు. ప్రజలు ధర్మాన్ని వదిలిపెట్టి కామ, క్రోధ, లాభం వైపు మొదలు పెడుతున్నారు. చెప్పగలరా? శివుడు శాపమే నాకు శక్తి. తమేరాజ్ గర్వించడం. అడవి గ్రామంలో జన్మించిన ధర్మనాథ్ అనే బాలుడు చిన్ననాటి నుంచి శివభక్తి చేస్తూ పెరిగాడు. గురువు వద్ద తపస్సు నేర్చుకుంటున్నాడు. ఆజ్ఞ అనుసరించి భూమిని రక్షించే లక్ష్యంతో యాత్ర ప్రయాణించాడు. అతని చేతిలో శివుడిచ్చిన త్రిశూలం ఉంది. శివుడిచ్చిన త్రిశూలం శక్తి పొందాలంటే ధర్మాన్ని సంపాదించాలి. శివుడు ఆయుధం ఇచ్చారు, కానీ శక్తిని చక్రశుద్ధిలో ఉంది. ధర్మనాథ్ అనే బాలుడు పల్లె నుంచి రాజ్యానికి ప్రయాణిస్తున్నాడు. గ్రామం మధ్యలో ప్రజలు బాధపడడం చూశాడు. పిరికితనం, మానవత్వం కోల్పోవడం చూసి బాధపడుతున్నాడు. ధర్మనాథ్ వాటిని గమనించి ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు. తప్పు చేయడం పాపం కాదు, తప్పుడు మార్గంనే ధర్మంగా మార్చడం నిజమైన నాశనం. ధర్మరాజ్ మరియు తమేరాజ్ మధ్య ధర్మ యుద్ధం మొదలైంది. మరియు నీటితో ఆయుధాలతో ధర్మరాజుపై దాడి చేస్తున్నాడు. కానీ ధర్మం అనే ఆయుధం అతనికి రక్షణగా నిలబడింది. ప్రజలంతా దర్శనమిచ్చారు. శివుడు మాత్రం ప్రశాంతంగా చూస్తున్నాడు. నువ్వు శత్రువు కాదు, నీలో ఉన్న దురాశ నీ శత్రువు అని ధర్మరాజ్ సమాధానం చెప్పాడు. తమేరాజ్ తన శక్తిని పూర్తిగా ఉపయోగించిన తర్వాత తన లోపాలు బయటపడతాయి. ప్రజలు తిరిగి ధర్మాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. శివుడు ఆకాశవాణి దర్శనమిస్తూ ఇలా చెబుతారు: ధర్మం ఒక చిన్న దీపం కావచ్చు, విలువ చీకట్లోనే తెలుస్తుంది. తర్వాత ధర్మనాథ్ తిరిగి తన ఆశ్రమానికి చేరాడు. ప్రజలందరి హృదయాల్లో శాంతియుత ధైర్యాన్ని నింపాడు. ఇలాంటి వీడియో కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.